టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అక్షరాల 76 ఏళ్ళు. ఇన్నేళ్ల వయసులో ఇతరులైతే ఏ వీల్ చైర్కో లేదంటే వంకిత నడుస్తున్నా పట్టుమని 10 నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నారు. అయితే చంద్రబాబు ఏకంగా 1:45 నిమిషాల పాటు ప్రసంగించి, అది కూడా నిలబడి మరీ ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 1:45 నిమిషాల సేపు ఆయన వేదిక మీద ఒకే చోట నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ తరం యువకులనే షాక్కు గురి చేశారు. కూటమి పాలన ఏడాది పూర్తయి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ తర్వాత మైకు అందుకున్న చంద్రబాబు నాన్ స్టాప్గా 1:45 నిమిషాల పాటు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కొనసాగించారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముందుగానే ఏర్పాటు చేసుకున్న స్లైడ్లను అలా రన్ చేస్తూ వాటిలోని ప్రతి అంశాన్ని వివరిస్తూ చంద్రబాబు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజెంటేషన్ను చూస్తుంటే ఆ స్లైడ్ల అన్నిటినీ చంద్రబాబే రూపొందించుకున్నారేమో అనే భావన కూడా కలగక మానదు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల పనితీరు, ఆయా సంక్షేమ పథకాలు అమలు తీరు, త్వరలో ప్రారంభించబోయే పథకాల వివరాలు, ఆయా పథకాల వల్ల జనాలకి కలిగే లాభం, ప్రభుత్వంపై పడే భారం, అంతిమంగా విజయం అభివృద్ధి చెందే తీరు, జీఎస్టీపీ పెరిగే తీరు తదితరాలను చంద్రబాబు ఓ కల్చర్లో మాదిరిగానే అలా చెప్పుకుంటూ వెళ్లారు. బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో ఈ సమావేశానికి హాజరైన వారిలో కొందరు కునికిపాట్లు పడ్డా చంద్రబాబు వాయిస్తో తిరిగి లేచి ఆయన చెప్పే మాటలను వినడంలో నిమగ్నమైన తీరు కనిపించింది. తాను ప్రసంగిస్తున్నంతసేపు బాబు కూర్చోలేదు, ఏ సపోర్ట్ను పట్టుకోలేదు. అంతేనా, ఓ చేతిలో మైకును, మరో చేతిలో పిన్ పాయింటర్ను పట్టుకొని బాబు అలా సాగిపోయారు. ఈ తరహా ప్రసంగాలకు బాబు తన తలకు అమర్చుకునే స్పీకర్ను వాడతారు. కానీ ఎంతగానో సోమవారం నాటి సభలో మాత్రం ఆయన చేతి మైకునే వినియోగించారు.